వెల్కమ్ టు అనదర్ వండర్ఫుల్ తెలుగు వ్లాగ్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెదర్లాండ్స్ వెళ్తున్నాం. ఇప్పుడు నెదర్లాండ్స్ వచ్చేసి గీత్రాన్ అనేది ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి వెళ్తామంట. అక్కడ సూపర్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా మీరు ఈ వ్లాగ్ని మాత్రం మిస్ అవ్వకండి. చాలా చాలా నైస్ అనమాట. దీంట్లో మనం ఆమ్స్టర్డామ్ కూడా కవర్ చేస్తాము ఈ వ్లాగ్లో. కంటిన్యూస్గా ఉంటాయి మనకి వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి మనకి ఎపిసోడ్ బై ఎపిసోడ్ అనేది నేను రిలీజ్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్. మన ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో హలో నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నేను యాక్చువల్గా ఇప్పుడు నెదర్లాండ్స్లో ఉన్నాను. నెదర్లాండ్స్లో వచ్చేసి మనకి బెస్ట్ అనే ఒక సిటీ ఉంది. ఆ బెస్ట్ అనే సిటీ దగ్గర ఉన్నాను అనమాట. యాక్చువల్గా మా వాళ్ళ ఇంటికి వచ్చాము. సో యాక్చువల్గా ఇక్కడ మేము ఇక్కడ హోటల్ తీసుకోలేదు, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇది నెదర్లాండ్స్లోనా. ఇప్పుడు ఆమ్స్టర్డామ్కి ఇక్కడ నుంచి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 hours టైం అయితే పడుతుంది. ఆమ్స్టర్డామ్కి వెళ్తాను. నైట్ వచ్చాము ఇక్కడికి, ప్యారిస్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఈ ట్రిప్. వచ్చేసి ఆమ్స్టర్డామ్ ట్రిప్ ఉంటుంది. దీంట్లో మధ్యలో గిత్రాన్ కానీ, నెక్స్ట్ తులిప్ ఫీల్డ్స్ కానీ, నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా కవర్ చేస్తాము ఈ వీడియోలో. ఆమ్స్టర్డామ్లో వచ్చేసి ఇది ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇది ఓన్ హౌస్. ఎలా ఉంది చూడండి లోపల. హలో హాయ్. ఇదిగో ఈయన ఫ్రెండ్. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇంట్లో ఉన్నా అనమాట. సో ఈయన పేరు మోహన్. ఈయన నెదర్లాండ్స్లో ఉంటున్నారు. ఈయన మధు. నేను వచ్చేసి నాతో పాటు వచ్చారు పోలాండ్ నుంచి నా ఫ్రెండ్. సో వచ్చేసి ఇక్కడ చాలా అద్భుతంగా మేము టైం స్పెండ్ చేసాము. ఈయనే మాకు ఆతిథ్యం ఇచ్చారు ఇక్కడ నెదర్లాండ్స్లోన. చాలా అద్భుతంగా ఫుడ్ పెట్టారు మనకి. తెలుగు ఫుడ్ అనేది మేము తిన్నాము. చాలా అద్భుతంగా ఉంది. సో చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఆయన హాయ్ మోహన్. హాయ్. హలో. హాయ్. సో రియలీ హ్యాపీ మీరు వచ్చారు. సో ఇండియన్స్ని కలవడమే కష్టము. సో అందులో మీరు వచ్చారు చాలా దూరం నుంచి, పోలాండ్ నుంచి. చాలా హ్యాపీగా ఉంది. సో హ్యాపీ టు హోస్ట్ యూ. థ్యాంక్ యూ మోహన్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. చెప్పండి. గో చెప్పండి. బాయ్ చెప్పండి. ఆమ్స్టర్డామ్ ఇప్పుడు దగ్గరలో ఇప్పుడు నెదర్లాండ్స్లో ఉన్న గిత్రాన్ ప్లేస్. ఆ ప్లేస్ దగ్గరికి వచ్చాము. యాక్చువల్గా గిత్రాన్ అనే ప్లేస్లో మనకి సెల్ బోటింగ్ ఉంటుంది. సెల్ బోటింగ్ మనం కావాలంటే ఇక్కడ మనం తీసుకొని బోట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దీంట్లో బోట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనకి టైప్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ మామూలుగా ఎలక్ట్రికల్ ఉంటుంది. లేదనుకోనంటే ఆ బోట్ రైడ్ కూడా చేయొచ్చు. మనం రైడ్ చేయకుండా మామూలుగా జస్ట్ ఏందనుకోనంటే లోపల వెళ్ళి ఒక టూరిస్ట్ గైడ్ ఉంటాడు, అదైనా వెళ్ళొచ్చు. ఇందులో లగ్జరీ ఉన్నది, ఎకనామిక్ ఉన్నది, ప్రీమియం ఉన్నది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ రేట్ కార్డ్ ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి టూర్ ఒక గైడ్ ఉంటాడు. దాంట్లో ఎక్కితే మనకి పిల్లలకు వచ్చేసి ఒక 5 euros, పెద్దవాళ్ళకి ఒక 10 euros ఉంటుంది అనమాట. మామూలుగా 2 hours ఉంటుంది. దాంట్లో కాఫీ కూడా ఫ్రీ ఇస్తారు. ఆ గైడ్ చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ మనకి కాదు ఇలా రైడ్ చేసుకుంటాం అనుకున్నంటే చూపిస్తాను. రైడ్ చేసుకోవాలంటే ఇలా బోట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలక్ట్రికల్ అనమాట. స్టీరింగ్ ఉంటుంది దీనికి. స్టీరింగ్ బోట్స్ అనమాట ఇవన్నీ. సో ఇది ఇలా ఉంటాయి. మనం జస్ట్ వెళ్ళి పర్చేస్ చేసుకొని మనం రైడ్ చేసుకోవచ్చు ఇక్కడ, అంతేని. సో బాగుంది. జస్ట్ మ్యాప్ కూడా ఉంది ఇక్కడ. మనం ఏ రూట్ నుంచి ఏ రూట్కి వెళ్ళాలని చెప్పేసి మొత్తం చూపిస్తున్నాడు. సో ఇది బేసికల్గా ఎలా ఉంటుంది ఈ ప్లేస్కి వచ్చేసి అనుకుంటే మనకి బోట్స్ నీట్గా ఉంటాయి. జస్ట్ ఈ ప్లేస్లో ఇది మ్యాప్ కంప్లీట్గా మనం ఎక్కడి నుంచి ఏం వెళ్ళాలి ఏంటి అనేది. సో ఇట్లా మనకి రేట్ కార్డ్ అయితే ఇలా ఉంటుంది.
జస్ట్ ఇన్కమ్ కొనంటే మనకి 55 యూరోస్ అండ్ 65 యూరోస్ అండ్ 75 యూరోస్ ఇలాగా లగ్జరీ 50 యూరోస్ ఇలాగా మనకి బేస్డ్ ఆన్ ది మనం ఏదైతే తీసుకుంటామో అది ఎన్ని పర్సెంట్స్కి అయితే 10%. సో ఇది కెనాల్ కనిపిస్తుంది కదా. యా సెల్ఫ్ డ్రైవింగ్ బోట్ తీసుకున్నాం. ఇది మ్యాప్ చూపిస్తున్నాడు అనమాట ఆయన, ఎలాగా డ్రైవ్ చేయాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, హౌ టు గో, వేర్ టు గో, ఎలాగ మనము డైరెక్షన్స్ అనేవి క్లియర్గా మనకి చూపిస్తున్నాడు. సో దాన్ని బట్టి మనం ఫాలో అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడే బోట్ తీసుకుని బోట్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. జస్ట్ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడే తీసుకున్నాం బోట్ తీసుకుని స్టార్ట్ అయినాము. ఇంకా వెళ్తాం. ఇది సెల్ఫ్ రైడింగ్ బోట్ అనమాట. ఇక్కడ స్టీరింగ్ ఉంటుంది. మీరు ఇప్పుడు వరకు చూసింది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇప్పుడు యాక్చువల్ టూర్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు పెద్ద లేక్ ఉంటుంది. ఆ లేక్లో వచ్చేసి ఇప్పుడు ఆ మ్యాప్లో చూపించారు. ఆ లేక్లో వచ్చేసి నేను ఎలా డ్రైవ్ చేస్తాను ఏంటనేది చూడండి. ఐలాండ్ కూడా ఉన్నది. ప్లీజ్ స్టే ట్యూన్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.